అన్నా ఏందిరా అన్న ఏమైందన్న పిలువంగా వస్తున్నావు? నిన్న మొన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నా, కనీసం లిఫ్ట్ కూడా ఏం చెత్తలేవేంది? చెప్పురా ఏం కావాలి చెప్పు. ఏం లేదన్న, మనం ఏర్పడ్డామని నాకు మత్తు బాధ అనిపిస్తుంది. ఏదో మనం కావాలని ఏర్వాడలేదన్న. నా పిల్లం బాధకు ఏర్వాడదాం అంటే ఇక దాని మాటలు వినాల్సి వచ్చిందన్న. నీ తప్పేముందిరా, పెళ్ళని చెప్పిన మాట విన్నావు. అది అస్సలు ఇంటలేదన్న, ఎంత నచ్చ చెప్పినా. ప్లీజ్ అన్న, మనసులో ఏం పెట్టుకోకే జరా నువ్వు. అరే తమ్ముడు, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ నాకు తెలియదారా? చిన్నప్పటి నుంచి నేను చూస్తాలేనా? నా పిల్లము నాకు చెప్తుంది, అల్లే తప్పే ఉంది. నా చిన్నప్పుడు ఎంత కష్టపడి నన్ను చదివిపించినావు నాకు తెలుసు అన్న. గాళ్ళకేం తెలిసే అనుకుంటారా అన్న, మనం ఎప్పుడైనా కలిసి ఉందామన్నా. దాన్ని నువ్వేం చెప్తావు తీరా? నీ పిల్ల నీ మాట వినేది, నా పిల్ల నా మాట వినేది. మన సంవత్సరం అంతా పిల్లల చేతిలో పెట్టినాం, ఏం చేద్దాం రా? ఎక్కడైనా గిదే కథ ఉంది. అన్న నువ్వు చెప్పింది నిజమేనే. వాళ్ళిద్దరు ఏమన్నా కానీ మనం అయితే ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉన్నాం. బయటకైనా అనుకో దోసుగాళ్ళ లెక్క మంచిగా చిల్ అవుదాం. నువ్వు అన్నట్లే మన పిల్లల ముంగట మనం బద్ద శత్రువులకు ఉండాలి. నువ్వు మాటను నేను మాట అంట. బయట మాత్రం మన ఇద్దరు మిత్రులకు లేదు. నీ సంపాదన నా సంపాదన వేరు కాదు, మన ఇద్దరు సంపాదన ఒక్కటే. నీకు పైసలు లేకపోతే నన్ను అడుగు, నాకు పైసలు లేకపోతే నిన్ను అడుగుతా. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియదు అన్న. వాళ్ళ ముందు మనం ఏర్పడ్డం కావచ్చే, మన పర్సనల్స్ మనకే. వాళ్ళు ఏమైనా వేసుకొని మన సంబంధం లేదు, సరేనా? సరే అన్న, మరి రేపు పొద్దున కలిసి చెప్పాను నేను. చెప్పురా, మంచి చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం. నీ అవ గాల్లో వెళ్ళబడతామని వెళ్ళిపోతాం. ఏ గంట అన్న, పాలు వింటావా? వినాలి. సరే లేట్ అవుతుంది. సరే కలుతా.